అందరికీ నమస్తే అండి. దీపక్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో జాతీయ అధికార ప్రతినిధి. మంచి వక్త, మంచి సబ్జెక్ట్ ఉన్న నాయకుడు. ఆ పార్టీలో అందరికీ సబ్జెక్ట్ ఉండదు, అందరూ మాట్లాడలేరు విషయ పరిజ్ఞానం. కానీ దీపక్ రెడ్డి గారికి ఆ విషయ పరిజ్ఞానం ఉంది. లీగల్గా, లాజికల్గా ఇంగ్లీష్ అండ్ హిందీ అండ్ తెలుగు 3 భాషల్లో ఆయన మాట్లాడగలరు. అందుకే ఆయనకు జాతీయ అధికార ప్రతినిధి హోదా ఇచ్చి నేషనల్ మీడియాలో డిబేట్ చేసేంత స్వేచ్ఛ ఇచ్చింది పార్టీ. అయితే ఆయన ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేశారు. పార్టీని ఇరుకుని పెట్టారు. లోకేష్ గారిని ఇరుకుని పెట్టారు. అర్నబ్ గోస్వామితో జరిగిన డిబేట్లో లోకేష్ గారిని వ్యక్తిగత భజన చేయబోయి ఆయన్ను ముంచేశారు. దాంతో ఒక 4-5 రోజుల పాటు తెలుగుదేశం పార్టీ బాగా ఇబ్బంది పడింది నేషనల్ లెవెల్లో. ఆ తర్వాత లోకేష్ గారు పర్సనల్గా వాళ్ళతో మాట్లాడడం, అర్నబ్ గోస్వామి గారితో టీడీపీ వాళ్ళు కొంతమంది వెళ్ళి మాట్లాడడంతో అది కొంచెం సాల్వ్ అయింది. కానీ ఇక్కడ ప్యూర్లీ దీపక్ రెడ్డి గారు చేసిన మిస్టేక్ కనిపించింది. అంత పార్టీ పాలసీలు చెప్పుకోవచ్చు, భజన చేసుకోవచ్చు, లేదా ప్రభుత్వ పాలసీలకు భజన చేసుకోవచ్చు. కానీ వ్యక్తి పూజ, వ్యక్తి భజన ఎప్పటికీ పనికిరాదు. సో దీపక్ రెడ్డి గారు లోకేష్ గారిని వ్యక్తిగతంగా కీర్తించాలనుకొని బెడిసికొట్టింది. దాంతో దీపక్ రెడ్డి గారి మీద విపరీతంగా టీడీపీలో నశాలానికి ఎక్కింది చాలామంది మీద. అది పక్కన పెడితే అక్కడికి వారం రోజుల వ్యవధిలో ఒక ఇంటర్వ్యూలో ఐఏఎస్లతో పని అవ్వట్లేదు, ఐఏఎస్లు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని చెప్పి ఒక ప్రభుత్వ పరిపాలన మీద ఒక రకమైన అసంతృప్తి వెళ్ళగెక్కలాగా. అప్పుడు ఐఏఎస్లను అన్నట్టు అంటే ప్రభుత్వాన్ని అన్నట్టేగా, ప్రభుత్వాన్ని అన్నట్టు అంటే సీఎం గారిని అన్నట్టేగా. సో ఇటువంటి ఏమున్నా సరే ఇంటర్నల్గా మాట్లాడండి, బయట మాట్లాడొద్దని పార్టీ పదే పదే చెప్తోంది. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ సేమ్ ఇదే టైంకి ఆయన ఎవరు జీవీ రెడ్డి గారు, ఆయన కూడా అలాగే బయట ఓపెన్గా మాట్లాడి పార్టీ ఆగ్రహానికి గురయ్యారు. ఆయన పదవి కోల్పోవాల్సి వచ్చింది, రిజైన్ చేసి పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఆయన లా ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. సో ఆయన పరిస్థితి అలా ఉంది. ఇప్పుడు దీపక్ రెడ్డి గారు కూడా ఆయనైతే పార్టీ నుంచి బయటకు పంపించలేదు, కానీ ఎక్స్ప్లెనేషన్ అడిగారు అండ్ ఫోన్ చేసి కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. కౌన్సిలింగ్ అంటే మామూలుగా కాదు, గట్టిగానే చివాట్లు పడ్డాయి. లోకేష్ గారి దగ్గర నుంచి, బాబు గారి దగ్గర నుంచి అండ్ కొంతమంది సీనియర్ నాయకుల దగ్గర నుంచి దీపక్ రెడ్డి గారికి క్లాస్ స్పీకర్. ఆ తర్వాత ఆయనకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే అవకాశం కూడా ఇవ్వలేదు అండ్ అపాయింట్మెంట్స్ కూడా ఇవ్వట్లేదంట. పార్టీ పెద్దలు దీపక్ రెడ్డి గారు ప్రస్తుతానికి అపాయింట్మెంట్స్ కూడా ఇవ్వట్లేదు, ఆయన్ని అలా హోల్డ్లో పెట్టారు. నిజానికి ఆయన కావాలని చెప్పారా? ఇందులో మనకు తెలిసిన అంశం ఏంటంటే, మనకి అత్యంత సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది ఏంటంటే, ఫస్ట్ది అనుకోకుండా జరిగింది. అంటే నేషనల్ మీడియాలో అర్నబ్ గోస్వామి గారితో జరిగిన డిబేట్లో ఆయన మాట్లాడింది అనుకోకుండా ఫ్లోలో వచ్చేసింది. దానిలో ఆయన ప్రమేయము, ఆయన ఇంటెన్షను ఏమీ లేదు. అది అలా ఏదో లోకేష్ గారిని నేషనల్ మీడియాలో హైలైట్ చేయాలనుకొని బెడిసికొట్టింది. సో అక్కడ ఆయన తప్పుద్ది ఒక రకంగా. రెండోది, ఆయన ఇంటర్వ్యూలో ఐఏఎస్లను ఉద్దేశించి మాట్లాడింది మాత్రం ప్లాన్డ్గానే మాట్లాడారు, కావాలని మాట్లాడారు. అంటే ఐఏఎస్లు మాట వినట్లేదు కాబట్టి ఇలా మాట్లాడితే కంట్రోల్లోకి వస్తారేమోనని మాట్లాడారు. కానీ ఇది కూడా ప్రభుత్వం ఒప్పుకోవట్ల. ప్రభుత్వం ఈవెన్ కొన్ని మీడియాల్లో కూడా సీఎంఓలో కొంతమంది ఐఏఎస్ల అధికారులు అవినీతి చేస్తున్నారు, ఒక ఐఏఎస్ నెలకి 50 కోట్లు వస్తుంది అని చెప్పి ఆ మధ్య ఒక వెబ్సైట్లో ఒక వార్త వచ్చింది. నెలకి 50 కోట్లు ఒక ఐఏఎస్ అధికారికి, సీఎంఓలో ఐఏఎస్ అధికారికి వెళ్తుంది, అతను ఒక పెద్ద బిల్లు క్లియర్ చేశాడు అని. సో దీని మీద ఆల్రెడీ ప్రభుత్వం సీరియస్ అయింది, ఎంక్వైరీ చేయిస్తోంది. అంటే ఐఏఎస్ అధికారుల మీద ఏదైనా వార్తలు వస్తే ఆ విషయంలో అడుగుతున్నారు, అసలు ఎవరి మీద, ఎందుకు, కారణం ఏంటి, దీని మీద ఏమైనా ఆధారం ఉందా, అట్లీస్ట్ లాజికల్ లీగల్ ఎవిడెన్స్ ఏమైనా ఉందా, పోనీ పలానా చోట ఎక్కడైనా టాక్ ఉందా, మీకున్న సోర్స్ ఏంటి అనేది కొంచెం డెప్త్గానే వెళ్తున్నారు. అంటే ఐఏఎస్ల విషయంలో ప్రభుత్వం కాస్త జాగ్రత్తగా చూసుకుంటుంది. ఎందుకంటే ఐఏఎస్లు పెడదవ పడితే అది ప్రభుత్వానికే చెడ్డపేరు కదా, సిస్టమ్ ఫెయిల్యూర్ అవుద్ది కదా. సో అందుకని అంత ఆషామాషిగా వదిలిపెట్టట్లా. ఈ విషయంలో కూడా జీవీ రెడ్డి గారు మాట్లాడినా అంతే అండ్ దీపక్ రెడ్డి గారు మాట్లాడినా ఇప్పుడు అలాగే పెట్టారు. అయితే ఒకటి మాత్రం నిజం, చాలామంది క్యాబినెట్ మంత్రులకు ఆ శాఖల హెచ్ఓడీలకే పడట్లేదు. ఆ మంత్రుల మాటలు ఆ హెచ్ఓడీలు, ఆ కమిషనర్లు హెచ్ఓడీలు వినట్లేదు. వీళ్ళు ఇస్తున్న ఫైల్స్ వాళ్ళ సంతకాలు చేయట్లేదు. అయితే పార్టీ ఏం చెప్తుంది, మీరు చేయించుకోండి, మీరు మంత్రులు కదా, మీరు చేయించుకోండి, వాళ్ళతో మాట్లాడే పద్ధతిలో మాట్లాడండి, డీల్ చేయండి, అవ్వకపోతే మాకు చెప్పండి అని చెప్తున్నారు పార్టీ వాళ్ళు. ప్రతిసారి కంప్లైంట్ ఏమిస్తాము, మేమెందుకు ప్రతిసారి చెప్తామని చెప్పి మంత్రులు అంటున్నారు. సరే ఇదంతా వేరే సబ్జెక్టు, నేను టైం వచ్చినప్పుడు చెప్తాను. మంత్రులకి ఐఏఎస్లకి ఉన్న గ్యాప్ ఏంటనేది కొంచెం పెద్ద సబ్జెక్ట్, నేను కొంచెం డెప్త్గా వెళ్ళి చెప్పాలి, కొన్ని ఉదాహరణలతో సహా చెప్తా. సో మొత్తానికైతే
దీపక్ రెడ్డి గారి కథ అక్కడ ఆగిందన్నమాట. అట్లీస్ట్ పార్టీ పెద్దలు ఎవరు ఆయనతో మాట్లాడట్లేదు, అపాయింట్మెంట్లు కూడా ఇవ్వట్లేదు, ఆయనకి ఎక్స్ప్లెనేషన్ కూడా అవసరం లేదు. చేసింది తప్పు, నీ వలన ఇలా ఇబ్బంది పడ్డాం అనేది అయితే మాత్రం క్లియర్ కట్గా ఆయనకి సిగ్నల్స్ ఇచ్చారు క్లాస్ స్పీకర్. థ్యాంక్ యూ.